మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ ప్రణీత్ గారు. హాయ్ అండి. ఏ ఐటమ్ చూపిస్తున్నారు ఈ రోజు మనం చేసేది ట్రైఫెక్టా బ్రౌనీస్ అండి. ఓకే, ట్రైఫెక్టా బ్రౌనీస్ అని ఎందుకంటున్నా అంటే దీనికి అన్ని కలిపి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. జస్ట్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. ఓకే, సో వీ హ్యావ్ న్యూటెల్లా, ఓకే, ఎవ్రీవన్స్ ఫేవరెట్, మిల్క్, అండ్ దిస్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ద బిస్కెట్స్ అన్నమాట. ఓకే, ఒక బిస్కెట్స్ ఇట్లా పౌడర్ లాగా చేసుకుంటాం అనమాట. ఏంటంటే ఇవి మనకు నార్మల్ గా ఇండివిజువల్ గా ఉన్న బిస్కెట్స్. ఇది నేను పార్చ్మెంట్ పేపర్ కింద పెట్టి దీంతో ఐల్ బ్రేక్ దెమ్ ఇంటూ అ పౌడర్. ఓకే, సో ఏం చేస్తానంటే వెరీ సింపుల్ రెసిపీ. అంటే స్వీట్ బిస్కెట్స్ అంతే కదా? అదే నార్మల్ స్వీట్ బిస్కెట్స్. ఓకే, నార్మల్ గా ఏంటంటే గ్రహం క్రాకర్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఆ గ్రహం క్రాకర్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. గ్రహం క్రాకర్స్ ఎట్లా అంటే చీజ్ తో తింటారు అనమాట. నార్మల్ గా చాలా గట్టిగా ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ సాల్టీ అనమాట. సో దీస్ ఆర్ స్వీట్, వీఆర్ యూజింగ్ ది ఆపోజిట్. ఓకే, సో ఇవన్నీ 3 మనం మిక్స్ చేస్తాం. సో మిల్క్ ఏంటంటే బేసిక్ గా జస్ట్ ఒక కంబైనింగ్ ఇంగ్రీడియంట్, బైండింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఎస్, బిఫోర్ దిస్ ఐ వుడ్ లైక్ టు బ్రేక్ ఆల్ ద బిస్కెట్స్ అండి. ఇప్పుడు కొంచెం ఎట్లా బ్రేక్ చేస్తారని చూపించడానికి నేను కొన్ని తీసి పెట్టాను. ఓకే, సింపుల్, జస్ట్ టేక్ దిస్. ఇది మాలే అంటారండి నార్మల్ గా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ గ్రూవ్స్ ఉంటాయి. అవునండి. సో ఇది రెడ్ మీట్ కి వైట్ మీట్ కి వాటిని ఫ్లాట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. బట్ మనం దీన్ని బిస్కెట్స్ బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం. మనది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఉంది. బయట కూడా మాకు ఇది అవైలబుల్ గా ఉంటుందండి. దొరుకుతుందా? ఎవ్రీవేర్. లేకపోతే మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్లాలా? మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి. అడ్మిషన్ కూడా తీసుకోండి అట్లా ప్లీజ్. షూర్ షూర్. సో ఏం లేదు, ఇది తీసుకున్నాము. ఈ క్రమ్ ని దాంట్లో వేసేస్తాం. ఓకే, క్రమ్ వేసేసాం. ఇవి చిన్న చిన్న వాటి గురించి వరి అవ్వకండి. ఒకవేళ ఇట్లా చిన్న చిన్న ఉండిపోయినాయి అంటే వాటిని సింపుల్ గా జస్ట్ ప్రెస్ ఇట్ విత్ అ స్పూన్. రెస్ట్ ఆఫ్ ద క్రమ్. ఓకే, ఓకే, సో మిక్స్ చేస్తాం. ఇందులోకి మనం ఇది న్యూటెల్లా అండి, కమర్షియల్లీ అవైలబుల్. ఆర్ నార్మల్ గా కంపౌండ్ చాక్లెట్ అని ఒకటి దొరుకుతుంది అన్నమాట. దాన్ని మెల్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఆల్వేస్ గుడ్ టు మేక్ ఫుడ్ ఎట్ హోమ్. ఎగ్జాక్ట్లీ. దీనికి ఏం క్వాంటిటీ అట్లా ఏం లేదండి. నేను సింపుల్ అన్ని కప్ మెజర్మెంట్స్ తీసుకున్నా. ఇది సింగిల్ కప్ ఆఫ్ న్యూటెల్లా. ఇందాక మనం తీసుకుంది 2 ప్లస్ సే అనదర్ హాఫ్ కప్ ఆఫ్ బ్రెడ్ క్రమ్, ఐ మీన్ బిస్కెట్. యా. సో నెక్స్ట్ ఏంటంటే మిల్క్ యాడ్ చేస్తున్నాం. అంటే మీరు చూసినట్టయితే క్రమ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డో లాగా ఫామ్ కావట్లేదు. అవును. సో ఈ డెజర్ట్ ఈజీ ఎందుకు అంటున్నా అంటే ఇది చేసేసి మిల్క్ యాడ్ చేస్తాం కదా, అదొక మంచి ముద్దలాగా అవుతుంది అన్నమాట. దాన్ని మనం ట్రే పైన స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. గెస్ట్ వచ్చే ముందు జస్ట్ కట్ చేసి సర్వ్ చేయాలి. ఎంతసేపు ఉంచాలి ఫ్రిడ్జ్ లో? హాఫ్ అన్ అవర్. ఓకే, 20 minutes. సో సెటిల్ అయిపోతుంది. డన్. ఓకే, నెక్స్ట్ మిల్క్ యాడ్ చేయండి. పార్ బాయిల్ చేసిన మిల్క్ అండి. ఓకే, స్వీట్నెస్ ఒకవేళ మీకు కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే మిల్క్ లో షుగర్ వేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఐ సజెస్ట్ టు నాట్ యాడ్ ఎనీ షుగర్. ఆల్రెడీ మనం బిస్కెట్స్ వేసాం కాబట్టి అందులోనూ షుగర్ ఉంటుంది. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ షుగర్ వేసి సో ఓకే అంతే, ఎనఫ్. సమ్ మోర్, దట్స్ ఇట్. అండ్ మనం మిక్స్ చేయడానికి చూస్తున్నాం అంతే అండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ప్రాసెస్ మనది ప్లేటింగ్ అండి. వెరీ సింపుల్. మనకి ఈ మిక్స్చర్ చూసినట్టయితే ఇట్ ఇస్ వెట్. మనం ఈ టెక్స్చర్ కోసం చూస్తున్నాం అన్నమాట. ఒకవేళ నార్మల్ గా ట్రెడిషనల్ బ్రౌనీ రెసిపీ చేసి మీరు ఒకవేళ బ్రౌనీ డో చూసారు అనుకోండి, అది ఇట్లానే ఉంటుంది. మనం ఆ సేమ్ టెక్స్చర్ రెప్లికేట్ చేస్తున్నాం. మెయిన్ అడ్వాంటేజ్ అంటే దీనిలో బేకింగ్ ఉండదు, ఫ్లవర్ ఉండదు, ఎగ్స్ ఉండవు, ఓవెన్ అవసరం లేదు. సూపర్, వెరీ ఈజీ టు మేక్. ఓకే, చాలా క్విక్ గా కూడా. క్విక్, వెరీ క్విక్. ఈవెన్ గా పెట్టుకోవాలి.
జస్ట్ టు గివ్ ఇట్ ఎస్థెటిక్ అపియరెన్స్ అంతే. నార్మల్గా మీరు ఇండివిజువల్ బౌల్స్లో తీసి పెట్టుకున్నా కూడా దట్ వుడెంట్ బి అ ప్రాబ్లం. ఇది జస్ట్ మనం చూడటానికి మంచిగా ఉండాలి. ఏదైనా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అసలు అనిపేదండి, నార్మల్ కేసెస్లో కూడా అనిపేదాం. విచ్ ఇస్ వై మోస్ట్ ఆఫ్ ద షెఫ్స్ ఆర్ స్కిన్నీ, సన్నగా ఉంటారు. బట్ మా దాంట్లో కూడా ఒక సేయింగ్ ఉంటుందండి, సన్నగా ఉండే షెఫ్ని నమ్మద్దండి. ఇదేంటండి? ఇది కోకోవా పౌడర్ అండి. మనం జస్ట్ దానిపైన లైట్ ఇది వేస్తాం. దట్ ఈస్ ఇట్. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. అండ్ దట్స్ ఇట్. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. yes, half an hour to 25 minutes కంప్లీట్. రైట్ అండి, మరి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము. yes, ఫైనల్ గా అవుట్పుట్ చూపిద్దాం. డెఫినెట్లీ అండి. రైట్, ప్రణీత్ అయిపోయిందండి. yes, this is our trifecta brownie. నేను ఊరుతుంది చాక్లెట్ కదా. టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్లీ అంతేనండి. ఫినిష్. సింపుల్. పైన మనం కోకో పౌడర్ వేసుకున్నాం, చాక్లెట్ షేవింగ్స్ ఆన్ టాప్. దట్స్ ఇట్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. స్వీట్స్ని చాక్లెట్స్ని ఇష్టపడే వాళ్ళు మొత్తం ఆంఫర్ట్ ఒకేసారి తినేస్తారేమో. రియల్లీ నైస్ అండి. చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో, అంటే కొంచెం చల్లగా అవటానికి కొంత టైం పట్టింది కానీ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. వెరీ సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ జీ. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. యా, బాయ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.